రేప్ చేసినవాడికి పెళ్ళి అవుతుంది, రేపుకు గురైన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదే కదా మన సమాజం చెప్పేది. ఎవరిని నువ్వు చంపుతున్నావు? నేరం చేసినవాడు దర్జా తిరుగుతున్నాడు, కానీ స్టిగ్మా ఎవరికి ఉంది? బాధితురాలికి ఉంది. ఎందుకుంది? ఎందుకంటే ఈ ప్రాపర్టీ, స్త్రీ యొక్క శరీరం అనే ఒక వస్తువు ఇది మలినమైపోయింది ఆ మగాడి వల్ల. ఇది వేరే మగాడికి పనికి రాదు, అందుకని పెళ్లి చేసుకోడు. వాడు మగాడు కదా, వాడి శరీరం అపవిత్రం కాదు, అమలినం కాదు, వాడు రేప్ చేసినా కానీ, అందుకని వాడికి పెళ్ళి అవుతుంది. ఇది ఏంటి మరి? నువ్వు విక్టిమ్ సెంటర్డ్గా ఆలోచిస్తే నిజంగానే స్త్రీల మీద జరిగే హింసలో ఒక తీవ్రమైన హింస, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఫామ్, ఈ రూపం ఏదైతే ఉందో ఇది చాలా క్రూరమైంది, దుర్మార్గమైంది అని అంగీకరిస్తే నువ్వు విక్టిమ్ గురించి మాట్లాడాలి, సమాజం కానీ చట్టం కానీ. బాధితురాల గురించి మాట్లాడాలి. నువ్వు బాధితురాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నావు? అంటే దీనికి కారణం ఏంటంటారు? అడుగడుగున వివక్ష, లేకపోతే పరిణతి లేకపోవడం నీ అంటారా శరీరం సమాజంలో? మగవాడి సంపద, అది ఆస్తి అవడమే. అంచేత హింసని మనం ఏ కోణంలో చూస్తున్నాం?